ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళందరూ మాట్లాడిన దాంట్లోనూ న్యాయం ఉంది. ఈ పెళ్ళి ఆగిపోవడానికి ముఖ్య కారణం నానే. నాన్న అతని మీద చేసుకోకుండా ఉండుంటే ఇంత అనర్థం జరిగేది కాదు. తప్పు నానే చేశాను, శిక్ష నానే అనుభవిస్తాను. ఆ తర్వాత ఏటి జరగాలో ఆ శివయ్య చూసుకుంటాడు పెద్దయ్యా. ఆ పరమేశ్వరుడిలాగే నీలో కూడా గొప్ప శక్తి దాగుందమ్మా. క్షీరసాగర మథనం నుండి పుట్టిన ప్రాణాంతక విషం నుండి విశ్వాన్ని కాపాడ్డానికి ఆ పరమశివుడు ఆ విషాన్నంతటినీ మింగి తన కంఠంలో బంధించాడు. ఆ నీలకంఠుడిలాగే నువ్వు కూడా మధుసూదన్ని కాపాడ్డానికి వీడి శరీరంలో ఉన్న విషాన్ని తీశావు, వీణ్ణి బతికించావు. అలాగే వీడితో బతుకును కూడా పంచుకో తల్లి. పెద్దయ్యా, ఇప్పుడు నీ పెళ్ళి ఆగిపోయిందని జాలిపడి నీకు నా మనవడితో పెళ్లి చేయాలని అనుకోవట్లేదు. నీలాంటి అమ్మాయి మా ఇంట్లో అడుగు పెడితే బాగుంటుంది, మా కుటుంబంలో భాగమైతే బాగుంటుంది. ముఖ్యంగా మా మధుసూదన్కి భార్యవైతే బాగుంటుందని నిన్ను చూసిన దగ్గర నుంచి అనుకుంటూనే ఉన్నాను. పెద్దయ్యా, నన్ను ఆశీర్వదించండి పెద్దయ్యా. అలా అని ఈ పెళ్ళి ఆగిపోవాలని మాత్రం నేను అనుకోలేదు. ఆ శివయ్యే ఈ పెళ్ళి ఆపినట్టున్నాడు. అందుకే అడుగుతున్నాను, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి పీటల మీద కూర్చో అమ్మా. పెద్దయ్యా, మీరంటే నాకు గౌరవం మాత్రమే కాదు, భక్తి కూడా. మీరు చెప్తే నన్ను ఏటైనా చేస్తాను. కానీ మధుబాబుని మాత్రం పెళ్లి చేసుకొని పెద్దయ్యా. కావాలంటే ఈ ఊర్లో మీరు ఎవరినైనా చూపండి, తల్లోంచి తాళి కట్టించుకుంటాను. అంతేకాని మధుబాబునైతే నాన్న చేసుకోను. హే, నువ్వే నన్ను రిజెక్ట్ చేసేది? నేనే నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికే కాదు, కనీసం నాతో పెళ్లి గురించి డిస్కస్ చేయడానికి కూడా నీకు అర్హత లేదు. తాతయ్య, సిటీలో పుట్టి పెరిగిన ఏ అమ్మాయిని చూపించి తాళి కట్టమన్నా క్షణం ఆలోచించకుండా తాళి కడతానేమో కానీ ఈ పల్లెటూరు అమ్మాయిని మాత్రం నేను చేసుకోలేను. అసలు నాకు ఈ పల్లెటూర్లంటేనే చిరాకు. పల్లెటూరు మనుషులతో 1 hour స్పెండ్ చేయాలంటేనే ఎలారా బాబు అని థింక్ చేస్తాను. అలాంటిది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఫేస్ చేయడం నా వల్ల కాదు తాతయ్య. నాను అంతే పెద్దయ్యా.
దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. నా తలరాత ఎట్టా రాసుంటే అట్టానే జరుగుద్ది. గుడ్ డెసిషన్, వెరీ గుడ్ డెసిషన్. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు కాదంటున్నావంటే నా ఆలోచనలోనే ఏదో లోపమున్నట్టుంది. నా నిర్ణయంలోనే ఏదో తప్పున్నట్టుంది. నన్ను క్షమించు తల్లి. పెద్దయ్య, అట్లాంటి మాటలు మాట్లాడకండి పెద్దయ్య. మీ నిర్ణయంలో తప్పు ఉందని నా అనట్లేదు. మధుబాబు నాకు సరైనోడు కాదు అని చెప్తున్నాను. ఎందుకంటే మధుబాబుకి మనుషులంటే విలువ లేదు. బంధాలన్నా కూడా విలువ లేదు పెద్దయ్యా. నీ దగ్గర చదువుకున్న పిల్లాడికి బుద్ధి లేదంటే వాణ్ణి వదిలేస్తావా, సరైన మార్గంలోకి తీసుకొస్తావా? ఖచ్చితంగా సరైన మార్గంలోకి తీసుకొస్తాను పెద్దయ్యా. సరైన దారిలో వెళ్ళని పిల్లల్ని సరైన దారిలోకి తీసుకురాగలిగే నువ్వు విలువలు లేని మనిషికి విలువలు నేర్పించలేవా అమ్మా? పిల్లలు సరిగ్గా చదవకపోతే సరైన మాస్టారున్న పాఠశాలలో చేర్పిస్తాం. ఎదిగిన బిడ్డ సరైన మార్గంలో లేకపోతే వాణ్ణి సరిచేయగలిగే అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తాం. ఇది కూడా అలాగే అనుకో అమ్మా. కోటేశ్వరరావు, అమ్మా నూకాలు, మీ అమ్మాయిని మా మధుసూదన్కి ఇవ్వడంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. అయ్యగారు, పీటల మీద పెళ్ళాగిపోయిన పిల్లని ఎవరు చేసుకుంటారు? మీలాంటి గొప్ప కుటుంబంలో భాగమయ్యే అవకాశం వస్తే మాత్రం ఎవరు కాదంటారు? మీ ఇట్టమే మా ఇట్టమయ్యా. ఏమయ్యో చెప్పయ్యా. అయ్యా, మీ ఇట్టమే మా ఇట్టం అయ్యగారు. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చో అమ్మా. మధుసూదన్, వెళ్ళి శ్రీలక్ష్మి మెడలో మంగళసూత్రం కట్టు. తాతయ్య, ఏం మాట్లాడుతున్నారు? నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఆపండి, ఆపండి. ఆ